మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారమైనప్పటికీ దేవుడు నమ్మదగినండి. 24 సంవత్సరంలో నుండి కనికరమ అనుగ్రహం 25 సంవత్సరంలోనికి సజీవులుగా ప్రవేశింపజేస్తూ వచ్చినాడు. మనము నిన్నటి వారమే అని దేవుని వాక్య వెలుగులో మనం చూసినట్లయితే నిన్నటి వారమే. అయితే ఈరోజు ఉంటున్నామంటే అది దేవుని యొక్క దయ, కృప, కనికరం చేతనే మనము సజీవులుగా బ్రతికించబడి ఉన్నాం. మరి మీ అందరికీ ఎరుగుదురు. మరి ఈ వారంలో ఎంతో విపత్కరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు తన కృపను అనుగ్రహించి దయ కనికరం చేత తిరిగి నన్ను బాగు చేసి మీ మధ్యలో నిలబడి అదే సమయంలో దేవుని వాచుకోవడానికి ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్య వెలుగులో మనము చూసుకొని వాక్య వెలుగులో మనం ప్రభును ఆరాధిస్తూ వస్తాం. కీర్తనలు 103 ఆయన నీ సంకటం దూర్చువా పక్షిరాజు యవన నీ హృదయం 4 23-24 అందరికి కలిపి చదువుకుంటాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నతోనూ. దావీదు మహారాజు మరి చివరి దినాలలో కీర్తన 103 తన వృద్ధాపములో రాస్తూ వచ్చాడని చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకంటే తన జీవితంలో కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా తన ప్రాణముతో చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. బాల్య దశలో నుండి ఎన్నో రకాల విపత్కరమైన పరిస్థితుల్లో నుండి దావీదు మహారాజు రాజుగాక ముందు నుంచి దేవుని ఏర్పాటులో ఉంటూ ఆ గొర్రెలు కాసుకుంటున్న సమయంలో సింహం నోటి నుండి, క్రూరమృగమైనటువంటి ఆ యొక్క ఎలుగుబంటి నుండి, అంతకంటే క్రూరమైనటువంటి గొల్యాతు నుండి దావీదును దేవుడు కాపాడుతూ వచ్చినాడు. అంతేకాకుండా మరి సౌలు రాజు చేతిలో నుండి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి, సొంత కుటుంబంలో కుమారులు, బంధువులు, వారి స్నేహితుల్లో నుండి ఎన్నో రకాలైనటువంటి విపత్కరమైన పరిస్థితులన్నింటిలో నుండి, అపాయం కీడులన్నింటిలో నుండి మరి దావీదును దేవుడు కాపాడుతూ వచ్చిన దాన్ని బట్టి జ్ఞాపం చేసుకొని ఇవన్నీ తలపోసుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకం. ఎందుకంటే ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అంటే ఆయన పరిశుద్ధ నామాన్ని దేవదూతలు, కెరూబులు, సెరూబులు మన తెలుసు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తూ వచ్చినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నిత్యము కొనియాడుతూ స్తుతిస్తూ ఆరాయిస్తున్నాయి. అలాంటి గొప్ప దేవుణ్ణి నా ప్రాణమా నీవు కూడా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు అని తన మన మనసులో, హృదయంలో తలపోసుకుంటున్నాడు. ఎందుకు ఈ దేవుణ్ణి తలపోసుకోవాలి, ఏమి ఆయన చేసిన మేలులు, ఉపకారాలు అని మనం ఇక్కడ చూస్తే 3, 4, 5 వచనాల్లో ఒక 5 విషయాలు మనం చూసుకొని ఆ సంగతులను బట్టి మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన వాటిని బట్టి
ప్రభుని ఆరాధించబద్ధులమైనాము. మొదటిగా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం పుట్టుకతోనే జన్మకర్మ పాపులం. అలాంటి వారిని తర్వాత తెలిసి కూడా లోకములో పాపములో పడిపోయిన వారం కనుక అది దోషముగా ఎంచబడుతుంది. దావీదు కూడా తన జీవితంలో ఎన్నోసార్లు తెలిసి కూడా కొన్నిసార్లు తప్పులో లేదంటే పాపములో పడిపోయినప్పుడు దేవుడు తిరిగి అతన్ని క్షమిస్తూ వచ్చినాడు. అందుని బట్టి 86వ కీర్తన 5వ వచనంలో రాయబడి, క్షమించుటకు ఆయన సిద్ధ మనసు గలవాడు. దేవుడు క్షమించేవాడు. ఉదాహరణ కొత్త నిబంధన చూస్తే యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు తెలుసు, వ్యభిచారం వలన పట్టబడిన స్త్రీ అందరు రాళ్లతో కొట్టి చంపవలనని ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చి అడుగుతూ వచ్చినప్పుడు ప్రభు వారితో అంటూ వచ్చినాడు, మీలో పాపం లేని వాడు మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు. అంటే పిల్లల మొదలుకొని చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ కూడా వెళ్ళిపోయినారు. అంటే దేవుని వాక్యం ప్రకారము మనుషులందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ వెళ్ళిపోయినారు. కానీ యేసు ఒక్కడే మిగిలినను రాయింది. అమ్మ, ఎవరును నీకు శిక్ష విధించలేదా అంటే, లేదు ప్రభువా అంటే ఒక్కడే. ఇప్పుడు ఆమెను శిక్షించడానికి యేసు ప్రభు మాత్రమే అర్హుడు. కానీ ఆమెతో అన్నాడు, చదవండి 11వ వచనం చదవండి. కాబట్టి నేను మీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి నువ్వు పాపము. ఎంత దయగలిగిన వాడు. మనుషులందరూ కూడా శిక్షించాలని వచ్చినారు. కానీ ప్రభు అన్నాడు, అమ్మా నేను కూడా, అందుకే పాటలో ఉంది, అమ్మా అని పిలిచావు ప్రభు అని. ఎవ్వరు పిలువని పిలుపు. వ్యభిచారం వలన పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వస్తే ఆమెను అమ్మా, అందుకే ఆయన పెదవుల మీద దయారసము పోయబడింది. అమ్మ, ఎవరు నీ శిక్ష విధింపలేదా అంటే, లేదు ప్రభువా అనింది. అంటే నేనును నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి పాపము చేయకు. మన జీవితంలో కూడా మనుషులందరూ కూడా ఒకవేళ మనం పాపమును బట్టి మనం క్షమించకపోవచ్చు, మన పొరపాటు బలహీనతను బట్టి మనల్ని మన్నించలేకపోవచ్చు, లేదా వాటి విషయమై మనల్ని క్షమించలేకపోవచ్చు. కానీ దేవుడైతే క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన. అందుకే ఆయన నీ దోషములన్నిటినీ, దావీదు జీవితంలో ఎన్నో దోషములు కలిగి ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి క్షమాపణ కోరుతూ వచ్చినట్లయితే, అందుకే 32వ కీర్తన మనం మొదటి వచనాలు, తన అతిక్రమణ పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, అతడు నిర్దోషిగా ఎంచబడుతూ వస్తాడు. ఎంత దయగలిగిన వాడు. అందుకే ఇక్కడ 103వ కీర్తన 10వ వచనంలో మాట రాయబడింది, మన పాపములను బట్టి మనకి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమే లేదు. మనం చేసిన పాపమును బట్టి దోషమును బట్టి ఒకవేళ ఆయన అనుకుంటే శిక్ష విధించాల్సిందే. కానీ మన పాపను బట్టి మనకి ప్రతీకారము, మనమైతే చాలాసార్లు మనుషులుగా ఏమనుకుంటారంటే, వాళ్ళు ఏం చేసినారో మనం అదే చేయాల, మనకేం జరిగిందో వాళ్ళని అదే జరగాల అని కోరుకుంటారు. కొంతమంది తలస్తూ వస్తారు. అది దుష్ట తలంపు. అయితే దేవుని పిల్లలు ఏమంటారంటే, కీడుకు సైతము మేలు ఆలోచిస్తారు. వాళ్ళు కీడు చేసినా మేలే చేయాలి మనం. అది యేసేపులో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, అన్నలు కీడు చేసిన తమ్ముల విషయమా, వాళ్ళ అన్నల విషయం అతడు మేలు చేస్తూ వచ్చినారు. అందుకే చివరిగా అన్నాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి కానీ దేవుడు నాకు అది మేలుగా చేసినాడు. కాబట్టి దేవుని పిల్లల దైవ నియమం అది. ఎందుకంటే యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు అందరు కీడు చేసిన వారు సైతం అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. అంత ప్రేమ కలిగిన వాడు. అలాంటి గొప్ప దేవుడు. ఒకవేళ మన పరిస్థితి ఎలాంటి వారం అంటే చదవండి 1 కొరింథీ 6:9-10 వచనాలు. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను,
దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఇంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును నామము మన దేవుని ఆత్మేందో మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా. కాబట్టి ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మనం ఆ లిస్టులో ఉండాం. ఏదో ఒకటి ఉంటే చాలు, అన్నీ ఉండాల్సిన పని లేదు. కాబట్టి అలాంటి లిస్టులో ఉన్న మనం ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ఇప్పుడు మనం ఏమంటా పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. ఆయన నమ్మటం వలన నీతిమంతులుగా మార్చబడుతూ వచ్చాం. కాబట్టి ఈ అనుభవాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే దావీదు మహారాజు కూడా తన జీవితంలో ఇది తలస్తూ ఉన్నాడు. ఎందుకంటే నా పాపమును బట్టి నాకు ప్రతీకారం చేయలేదు, నా దోషమును బట్టి నాకు ప్రతిఫలమే లేదు. అందుకే నా ప్రాణమా, ఎన్నో రకాలు ఎన్నో పర్యాయములు నేను ఇలాంటి పాపములోను దోషములోను పడిపోయి చెడిపోయి ఆయన శిక్షకు పాత్రుని. అయితే దేవుడు నన్ను క్షమిస్తూ వచ్చినాడు. అందుని బట్టి నా ప్రాణమా, ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు కనుక ఆయన ఏం చేయాలి, నువ్వు స్తుతించాలా, ఆరాధించాలా. ఒకవేళ ఆ రోజే ఆయన ఆ దోషానికి శిక్ష మరి అనుగ్రహించినట్లయితే ఈరోజు మనం జీవించి ఉండేవాళ్ళం కాదు. ఒకవేళ ఇప్పుడు బాగున్నాం అనుకోవచ్చు. అయితే ప్రభుని ఎరిగిన తర్వాత కూడా అనేకమైన పర్యాలు మనం పడిపోయినాం. అయినా కూడా దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనుషులందరూ ఒకవేళ త్రోసివేసినప్పటికీ, చదవండి ఒక మాట, 1 యోహాను 3:16. 1 యోహాను పత్రిక 3:10. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని. కాబట్టి ప్రేమ ఉంటే అట్లా క్రయము చెల్లిస్తారు. అనేకులు ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణముని అర్పించినాడు. కాబట్టి ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఆయన నీ దోషములన్నీ క్షమించినాడు. ప్రభుని ఎరగక ముందు చేసిన దోషములన్నీ క్షమించినాడు. ఎరిగిన తర్వాత కూడా అనేకమైన ప్రభు నేను పాపిని, నా పాపములన్నీ నువ్వు కడిగి పవిత్రపరిచినావు, నా విధేయతను పొరపాట్లను మన్నించి క్షమించమని ప్రభుని అడుగుతూ వచ్చినప్పుడు ఆయన క్షమించి నిన్ను ఆయన బిడ్డగా అంగీకరిస్తూ వచ్చినాడు. తప్పైన కుమారుడు తండ్రిని విడిచిపెట్టిపోయినాడు. అయినప్పటికీ తిరిగి తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నానని చెప్పినప్పుడు తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత కుమారునికి ఏదైతే కోల్పోయాడో ఆ ప్రశస్తమైన వస్త్రం, ప్రశస్తమైన ఉంగరం, కాళ్ళకు చెప్పులు, అవన్నీ కూడా తిరిగి కుమారుని స్థానం అతనికి ఇస్తూ అనేకమైన పర్యాలు మనం దేవునికి దూరస్థులమై దేవునిపై తిరుగుబాటు చేసి లోబడక మన మార్గంలో మనం వెళ్ళినప్పటికీ, అయితే దేవుడు ఆ తండ్రి ఎట్లయితే ఎదురు చూస్తూ వచ్చినాడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు. అదే పాటల్లో కూడా దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము, చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. కాబట్టి దూరస్థలం ఎన్నోసార్లు దేవుని విడిచిపోయి మన సొంత మార్గంలో సొంత ఇష్టం నెరవేర్చుకోవడానికి వెళ్ళిపోయిన వారు. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే భూమికి ఆకాశంకి ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తు. ఇంతవరకు కరెక్ట్గా దాన్ని ఎవరు గుర్తించలేరు. అందాజ్ పైన చెప్పారు తప్ప అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించినాడు. అందుని బట్టి ఆరాధించాలని దేవుని వాక్యంలో మనం దావీదు ద్వారా నేర్చుకుంటాం. రెండో మాటగా ఏముందంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు, బాధలు, అనేకమైన శ్రమలు, అనేకమైనటువంటి ఆపదలు, ఇవన్నిట్లో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వస్తాడంటే బాధలు కలిగినా ఆదరిస్తూ వస్తాడు, కష్టాలు కలిగినప్పుడు కన్నీళ్ళు తుడుస్తూ వస్తాడు, అనేకమైన దుఃఖిస్తున్నప్పుడు నీ దుఃఖంలో ఆయన దుఃఖించేవాడుగా ఉంటున్నాడు, నిన్ను ఓదార్చేవాడుగా ఉంటున్నాడు. అందుకే 34వ కీర్తన 19వ వచనంలో రాయబడింది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. కాబట్టి
దేవుని పిల్లలైన వారికి కలిగే ఆపదలు అన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే ప్రభు మొదటిగానే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగునైనను ధైర్యం తెచ్చుకోవాలని. కాబట్టి కొంత శ్రమ కలిగిన వెంటనే అధైర్యపడకూడదు. నా మట్టుకైతే నేను ఎప్పుడు కూడా అదే ఆలోచిస్తూ ఉంటాను. దేవుని బిడ్డగా నేను నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారని, కాబట్టి ఏ విషయంలో కూడా కృంగిపోకూడదు అని. అన్ని విషయాల్లో మనము మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. శత్రువైన సాతాడు చిన్న అవకాశం ఇచ్చినామంటే వాడు మనల్ని పడగొడతాడు. కాబట్టి ఈ విషయాన్ని అనేకసార్లు మీకు చెప్తూ వచ్చాను. ఎవరైతే దేవుని పనిలో ఎక్కువగా దేవుని కొరకు యథార్థంగా ప్రయాసపడుతుంటారో, లేదంటే దేవుని పని కొరకే ఆసక్తి కలిగి ఉంటారో, పరిచర్య చేస్తుంటారో, వారి విషయంలో శత్రువు ఎట్లా జొరగొడతాడంటే, నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇదే దేవుడు జ్ఞాపకం చేసినాడు. ఎందుకంటే కొంతమంది దేవుని ఎరగని వారు మధ్యలోకి వచ్చి మాట్లాడుతూ వచ్చినారు. ఈ అలవాటు లేదు, ఇంత మంచిగా దేవుని పని చేసేవానికి ఇట్లా వచ్చిందా ఇది అని అంటున్నప్పుడు నా మనసులో ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకుంటే, ఎందుకు ప్రభువా నీ నామానికి దూషణ కలుగునట్లుగా ఇది అనుమతించబడింది అంటే యోబు సంగతి జ్ఞాపకం చే. సాతానుతో అంటున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా అని అడిగితే, ఊరికే దేవుని యందు భయభక్తులు కలిగేవాడైనాడా, నువ్వు అతని చుట్టూ ఏమేసినావు, కంచి వేసినావు కాబట్టి అంటే సరే అనుమతిస్తాను. అతను ఏమన్నాడు చూడండి, అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దు అన్నాడు. సరే వెళ్ళినాడు. కుమార్తెలు చనిపోయినారు, ఆస్తి అంతా పోయింది, చివరికి రోగం వచ్చింది, అయినప్పటికీ మా భార్య కూడా దూషించింది. కాబట్టి ఒకసారి అది చదివితే మంచిదేమో. చదవండి ఆ వచనం, ఎన్నో వచనం అది, యోబు గ్రంథము 2వ అధ్యాయమా. అతని ప్రాణమును ముట్టవద్దు అనే మాట. 2 చదువుమా. కాబట్టి ఇక్కడ అన్ని పోయినా కూడా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేనన్నాడు యోబు. అందుని బట్టి సంకటం అన్ని కాదు. పిల్లలు పోయినారు, ఎందుకు పోయినారో ఏమో, ఏం చేసినారో ఏమో. తర్వాత ఆస్తి పోయింది, దాని విషయంలో కూడా ఎన్ని రకాలు అన్నారు. చివరికి భార్య కూడా దూషించింది. సొంత భార్య కూడా కనీసం అందరూ పోయినా పర్వాలేదు, భార్య కూడా వదిలిపెట్టిపోయిందంటే ఎంత మంచోడు కాదు అని రకరకాలుగా యోబు విషయం మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆయన 19:25 అనుకుంటాను, నా విమోచకుడు సజీవుడని నేను, కాబట్టి నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అని దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసముతో తన జీవితం, భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినాడు. చివరికి చూస్తే 42:10 మొదట ఆశీర్వదించిన దానికంటే 2 ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. కాబట్టి దేవుని పిల్లలకు విశ్వాసములో మనము అనేకమైన పరిస్థితులు కలుగుతూ వచ్చినప్పుడు వాటన్నిటిలో నుండి ఆయన సంకటములన్నిటినీ, ఎన్ని సంకటాలు దావీదుకు కూడా, మరి భార్య పిల్లల ద్వారా సంకటమే, మామ ద్వారా సంకటమే, శత్రు సైన్యంతో సంకటమే, రాజ్యంలో ఉన్న తన కుమారుల ద్వారా సంకటమే, తనతో ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి వారితో కూడా సంకటమే. అయితే ఆ సంకటాలన్నిటిలో నుండి తప్పించి దావీదుని అందుకే నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అని 34:19 మనం చదువుతూ వచ్చినాం. కానీ మనకు కూడా మన విశ్వాస జీవితంలో ఎన్నో రకాలుగా ఎన్నో పరిస్థితులు మనకు కలుగుతూ వస్తాయి. సంకటాలు, బాధలు, వేదలు, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. చెప్పుకున్న తీరవు, చెప్తే నవ్వుపాట్ల పాలయ్యే ఉంటాయి. అయినా కూడా అటన్నిటిలో నుండి దేవుడు మన సంకటములన్నీ కుదిర్చేవాడుగా ఉంటున్నాడు. అందుని బట్టి మన జీవితంలో ఎన్ని పరిస్థితుల్లో ప్రభు మనం సంకటం కుదురుస్తూ వచ్చినాడు, బాగు చేస్తూ వచ్చినాడు. వాటిని బట్టి మనం ప్రభును ఆరాధించబద్ధులమై ఉన్నాం. 3వదిగా చూసినట్లయితే చదవండి 103వ కీర్తన. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అనేకమైన పర్యములు. మన ప్రాణం ఎలాంటిదంటే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. కాబట్టి
సమాధి అనేది దేన్ని సూచిస్తుందంటే మరణము. హిజ్కియాకు మరణకారణమైన రోగం కలిగింది. నువ్వు మరణం అవుతావు అని చెప్తున్నావు. ఆ విషయం విన్న వెంటనే హిజ్కియా కన్నీళ్ళు విడిచి దేవుని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తిరిగి ఆయుష్ను పొడిగించి మరణం తప్పించి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తూ వచ్చినాడు. అందుకే హిజ్కియా అంటున్నాడు, చదవండి యెషయా గ్రంథం 38:17. మరణం నుండి విడిపించబడిన తర్వాత హిజ్కియా ఏమని చెప్తున్నాడు? మిక్కటమైన ఆయాసము కాబట్టి నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి. కాబట్టి దేవుని ప్రేమ చేత ఎన్నో రకాలు ఈ మరణానికి జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుట కొరకై ఆ పిల్లల రక్తం మాంసం గలవారైనందున అని హెబ్రీ 2:14-15 ఉంది. మన జీవితకాలం అంతా కూడా మరణ భయమే. ఏ వయసు వారికైనా మరణ భయం అంటే అందరికీ భయమే. మరణం అంటే నాకు భయం లేదనే వారు లేరు. ఒకవేళ చెప్పినప్పటికీ కొంతైనా భయం ఉంటుంది. ఎందుకంటే అది ఎవరిని వదిలిపెట్టదు కనుక. అయితే దేవుని పిల్లలుగా మనము ఏం నేర్చుకోవాలంటే మరణం అన్నా కూడా భయం ఉండకూడదు. మరణం అంటే ఒక దైవసేవకుడు చెప్తూ వచ్చినాడు, మరణం అంటే విశ్వాసికి ప్రమోషన్ అంట. ఈ లోకాన్ని వదిలిపెట్టి పరలోకంలో దేవదూతలు ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట ఉండడానికి విశ్రాంతిలోని కొనుకోబడుతున్నామంటే అది ప్రమోషన్. దేవదూతల భూమి మీదకి వచ్చే సమయం అది. భక్సింగ్ గారు ప్రభులోకి వెళ్ళిపోయిన ఆ రోజు భూమి కంపించిందంట. అంటే దేవదూతలు అతన్ని తీసుకొని వెళ్ళడానికి మరి దేవదూతలు వచ్చినట్టుగా లేఖనానుసారంగా చెప్తూ వచ్చినారు. మనం లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు ఆ దూతలు వచ్చినట్టుగా చూస్తున్నాం, తీసుకొని పోయినట్లుగా. కాబట్టి విశ్వాసులుగా మనకున్న ధన్యత ఏమంటే ఆయన నీ ప్రాణమును విమోచించినాడు. ఎన్నో పర్యాయములు మనం ఎన్ని కలిగి ఉన్నా ఎంత బలము, జ్ఞానము, ధనము, బంధువులు అంతా ఉన్నా కూడా మన ప్రాణమును మాత్రం వారు దక్కించుకోలేరు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల వానికేమి. కాబట్టి అంతా ఉండి లాస్ట్కి తన ప్రాణం పోతే ఎవరి పాలవుతుంది? అది మహా పెడితే వారం పెట్టారు. కాబట్టి అప్పుడు ఏమంటుంటారంటే ఇల్లు బొమ్మంటుందంట, గొంతు రమ్మంటుందంట. ముసలోళ్ళు అయ్యో లేదా ఇంట్లోనే అట్లో ఇటో కొంచెం బాగలేకుంటేనే ఎప్పుడు పోతారబ్బా అని విసుక్కుంటారు. కాబట్టి మనం బాగున్నప్పుడే మన అర్థం అన్న చెప్తూ వచ్చినట్లుగా ఇది ప్రాణం ఉన్నంత వరకే దేహమునకు విలువ. అది ఎట్లాంటిదైనా సరే. అందుకోసమే ఎన్నో పర్యాయములు మన ప్రాణమునకు అపాయం ఉరి, అనారోగ్యాల ద్వారా కావచ్చు, యాక్సిడెంట్ల ద్వారా కావచ్చు, లేదంటే ఆయా పరిస్థితుల ద్వారా కావచ్చు, మానసికమైన సమస్యల ద్వారా కావచ్చు, మనకు తెలియకుండానే లోన్ అవన్నీ పేరుకొని పోయి ఉంటాయి. బయటకు వచ్చినాడు అబ్బాయి ఇది ఉందా అనుకుంటాం. కానీ ఎన్నోసార్లు వాటన్నిటిలో నుండి ఆయన నీ ప్రాణమును సమాధిలో నుండి విమోచించున్నాడంటే మరణం సమాధి. లాజరు చనిపోయినాడు. పాతిపెట్టి వచ్చిన తర్వాత బహుశా అక్కడ ఉండే వాళ్ళు అందరూ అంటారు, మరియమ్మాత సోదరు లాజరు చనిపోయినాడు, ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి పోయినాడు, అంతగా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించినారు, అతిథులుగా చేసుకున్నారు, మరి ఎందుకు లాజరు చనిపోయినాడు అని చెప్పేసి అందరూ అనిండొచ్చు. అందుకే యేసుప్రభు వచ్చినప్పుడు మరియా ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళలేదు, మార్త మాత్రమే వెళ్ళింది. ప్రభువా నువ్వు ఇక్కడుంటే నీ సహోదరుడు బ్రతికించేవాడు, నువ్వు వచ్చింటే చనిపోయినాడంటే. ఎక్కడున్నాడమ్మా అంటే ఇప్పుడు చనిపోయి 4 రోజులైంది. అయినప్పటికీ సమాధి దగ్గర పోయి లాజరు బయటికి రమ్మన్నాడు. లాజరు ఏమైపోయినాడు? ఇప్పుడు బయటకు వచ్చినాడు, బ్రతికించబడుతూ వచ్చినాడు. దేవుడు ఆయన మాటలో జీవం ఉంది. ఆయన తన వాక్కును పంపగానే ఆ శక్తి ద్వారా బ్రతికించబడుతూ వచ్చినాడు. మన జీవితంలో కూడా చనిపోయే పరిస్థితులు లాంటి సమస్యలు వస్తాయి. అయితే వాటిలో నుండి ఆయన మాట ద్వారా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి ముట్టుతాడు, బాగు చేస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. కాబట్టి సమాధిలో నీ ప్రాణమును ఆయన విమోచించాడు. ఎన్నో రకాలు ఎన్నో పరిస్థితుల ద్వారా దేవుడు మన ప్రాణమును ఎవడును ఏ విధం చేత తన సహోదరుని విమోచించలేడు. కానీ
ఎంతమంది ఎన్ని చేసినా, ఎంతమంది ఉన్నా, ఎంతమందిని చూసినా చివరికి మన ప్రాణం వాళ్ళు విమోచించలేరు. మనల్ని విమోచించేది ఒక్క ప్రభువే. కాబట్టి ఆ రీతిగా ఎంతమంది ఎన్ని చేసినా డాక్టర్లు సైతం ఏమంటారంటే మా ప్రయత్నం ఏం చేస్తాం, తర్వాత మీరు నమ్ముకున్న దేవుని వేడుకోండి అంటారు. కాబట్టి చివరి విలువ మనకు మన ప్రాణము దేవుని చేతిలో ఉంది. అందుకే మన ప్రాణం ఆయన పెట్టిన దీపం, మరణి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలి. మన హృదయాన్ని దేవుని కొరకై సిద్ధపరచుకొని బుద్ధి కలిగిన కన్యకల వలె వెలుగుచుండునట్లుగా జీవించాలి. కాబట్టి నా ప్రాణమును ఆయన సమాధిలో నుండి విమోచించినాడు, నా ప్రాణం ఆయన స్తుతించు. తర్వాత చూస్తే కరుణా కటాక్షముల్ని కిరీటముగా ఉన్నాడు. దేవుని కరుణా కటాక్షం కిరీటం. దేవుని కరుణా కటాక్షం లేకపోతే 2025లోని మనం ప్రవేశించాం. ఎన్ని రకాల కరోనా లాంటి భయంకరమైన రోజులు, సమస్యలు, యాక్సిడెంట్లు, పోరాటాలు, ఇంటిలో వెలుపుట, ఆఫీసులో, లేదంటే స్నేహితుని మధ్యలో, బంధువుల మధ్యలో, వీటన్నిటిలో నుండి దేవుని యొక్క కరుణా కటాక్షం మనకు. సంవత్సరం నీ దయాకీటం మాకు ధరింపజేసినావు, నీ జాడల సారము వెళ్తున్న సంవత్సరం దయాకీటం. మనం అనుకోకుండానే 2025లోనికి వచ్చాం. ఈ 2025లోనికి ప్రవేశించలేక ఎంతోమంది గతించిపోయినారు. కాబట్టి సంవత్సరం దయాకీటం అంటే సంవత్సరం అనే కాదు, ప్రతిదినము ఒక దయాకీటంగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రతి నెల ఒక దయాకీటంగా అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రతి సంవత్సరాన్ని దయాకీటంగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బ్రతికినామంటే దేవుని దయ వల్లనే. ఎంతోమంది పుట్టిన వెంటనే చనిపోయిన వారు ఉన్నారు, కొద్ది కాలం తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మధ్య వయస్కులో చనిపోయిన వారు ఉన్నారు, ఏదో రకంగా. అయితే దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి ఆయన కరుణా కటాక్షం మన కిరీటంగా ఉంచాడు కనుకనే నేటి వరకు మనము సజీవులమై ఉంటున్నాం. అందుని బట్టి ఆయన దేవుని యొక్క కరుణా కటాక్షను బట్టి, దయా కిరీటాన్ని బట్టి మనం ప్రభును ఆరాధించబద్ధులమైనాం. చివరిగా చూసినట్లయితే మేలుతో ఆయన నిన్ను 5వ వచనం చివరిలో ఉంది, మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఎన్ని మేలులు చేస్తూ వచ్చినాడు. ఒకసారి అనేకులు మీరు పరిశీలిస్తే మనతో పాటు మన వయస్కులు కావచ్చు, మనతో పాటు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇంకా కష్టపడి ప్రయాసపడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల ఒకటి ఉంటే ఒకటి లేని స్థితిలో ఉన్నారు, అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు, అప్పుల పాలలో ఉన్నారు, ఇంకా ఆయా రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే దేవుడు ఎన్నో రకాలుగా మనకి ఏం చేస్తూ వచ్చినాడు, మేలు చేస్తూ తృప్తిపరుస్తూ వచ్చినాడు. అందుకే దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్న. నీకు ఏమి కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎట్లా చేయాలో అవన్నీ విషయాలు దేవుడు నీకు ఏర్పాటు చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత. తృప్తిపరుస్తున్నాడు. ప్రభువా నా జీవితంలో ఇది కావాలి ప్రభువా, ఇది దయచేయనైనా అంటే ఇస్తున్నాడు. ఒకసారి గుర్తు చేసుకో. ఒకప్పుడు నీకు ఎన్ని పూట్లు పరిపూర్ణంగా అన్నం కడప నిండి తినేదో అని, ఇప్పుడు ఎంత తింటున్నావు? ఒకప్పుడు ఎన్ని బట్టలు ఉండేవి, ఇప్పుడు దేవుడు ఎన్ని ఇచ్చినాడు? ఒకప్పుడు నీ సౌకర్యాలు, నీ ఇల్లు ఎలా ఉండేది, ఇప్పుడు దేవుడు ఎన్ని ఇచ్చినాడు? ఇట్లా అనుకుంటూ పోతే నిన్ను ఎన్ని రకాలు తృప్తిపరుస్తున్నాడు. ప్రభువా చదువు దయచేయి, చదువిస్తూ వచ్చినాడు. లేదే ప్రభువా పిల్లల జీవితం ఇలా కడుతూ వచ్చినాడు. ఇట్లా బాగు చేస్తూ ఇట్లా ఎన్ని రకాలుగా మేలు చేస్తూ ప్రార్థన చేయగా మేలు చేస్తూ నిన్ను తృప్తిపరుస్తూ ఆనందింపజేస్తున్నాడు. ఒకవేళ ఆయన నీ చేయి విడిచిపెట్టినట్లయితే నీ ప్రాణం ఎప్పుడూ అధోగతి పాలయ్యేది. దేవుని కలిగి ఉన్న పిల్లలకు ఉన్నటువంటి ఆదరణ, నెమ్మది, సమాధానము, ఒకరందు ఒకరు ప్రేమ, ఇవన్నీ చూస్తే దేవుని ప్రేమ ఎంత గొప్పది. నేను అదే అనుకున్నాను. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో. మన ఇంట్లో ఉంటే బహుశా 5 మంది ఉంటే 5 మందిని ప్రేమించకపోవచ్చు మనల్ని. కానీ దేవుని ప్రేమను బట్టి, ఆయన ప్రేమ అందరిలో ఉంది కనుక అందరూ ఒకరి పక్షంగా ఒకరు మనం ప్రేమ చూపుతున్నారు. అది దేవుని ప్రేమ ఎంత మహోన్నతమైనది, ఎంత గొప్పది, ఎంత ధన్యత. ప్రభా నీ ప్రేమ ఎంత గొప్పది అని నేనైతే ప్రభును మరి ఏడ్చి ప్రభును ఆరాధించిన. నా జీవితంలో నాకు కలిగిన దానికంటే ఎక్కువైన ప్రేమ నువ్వు చూపిస్తూ వచ్చిన. ఒకసారి ఈ విషయం నా జీవితంలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు
ఈ దేవుడు నీకు సదాకాలం దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన నిన్ను నడిపించుడనే మాట 48 కీర్తనలో ఇచ్చినాడు. మరొక పర్యము యెషయా గ్రంథం 46 చూడండి, ముదిమి వచ్చు వరకు ఎంతమ్మా చదువు. నేను చదువుతాను, అందరిని 3-4 చదువుతూ వస్తాను. యాకోబు ఇంటి వార్లారా, ఇశ్రాయేలు ఇంటి వార్లారా, శేషించిన వార్లారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వార్లారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకుని వార్లారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, నేనే చేసి ఉన్నాను, చంకపెట్టుకొని వాడని నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఈ వాగ్దానం దేవుడు ఇస్తూ వచ్చినాడు. కాబట్టి చూసినట్లయితే దేవుడు ఎట్లయితే దేవుని భక్తులకి ఎట్లయితే అన్ని రకాలుగా పరిచర్యలు చేస్తూ వచ్చినారు, ఆ రీతిగా దేవుడు దేవుని పిల్లలు నాకు ఇస్తూ వచ్చినాడు. ఈ తల పోసుకున్నప్పుడు ఆ ప్రేమను వర్ణించలేం. ఎంత ఆరాధించినా, ఎంత పని చేసినా దేవునికి రుణస్థలం మనం. కాబట్టి దావీదు జీవితంలో కూడా అనుభవం ఎరిగిన వాడై తన ప్రాణంతో చెప్తున్నాడా, నా ప్రాణం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నీ ప్రాణం విమోచించుచున్నాడు, కరుణాకటాక్షం నీ కిరీటంగా ఉంచుతూ వచ్చినాడు, అంతేకాకుండా మేలుతో నేను తృప్తిపరుస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభును ఆరాధించు, ఆయన మహింపరచని తన ప్రాణంతో దావీదు ఆరాధిస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవం గుండా దేవుడు నడిపించిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభును ఆరాధించినట్లుగా ప్రభువు సహాయం చేయనుగా. మనం లేచిన బడి ఒక చరణం పాడుకొని